ఏమైంది శ్రావ్య? శ్రావ్య ఏమైంది? చెప్పమ్మా, వంట చేస్తుంటే చేయి కోసుకున్నావా లేక వేడి పాత్ర ఏమైనా తగిలిందా? అలా నిమ్మక నీరెత్తినట్టుంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. నేను చెప్తానండి. శ్రావ్య అరచేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుడికి హారతిచ్చింది. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశావు? అప్పటికే వద్దని నేను చెప్తూనే ఉన్నానన్నయ్య, కానీ శ్రావ్య వింటేగా. రేపు కోర్టులో గౌతమ్ మహల్యల విడాకుల కేసుంది కదా, వాళ్ళకి విడాకులు రావాలి, గౌతమ్ అదితిల పెళ్లి జరగాలని చెప్పి అరచేతిలో కర్పూరం వెలిగించుకుని హారతిచ్చింది. ఆఖరికి నందు చెప్పినా వినలేదు. మన ప్రేమ సక్సెస్ అయిపోయింది, మన పెళ్లి జరిగిపోయింది. అలాగే అదితి ప్రేమ సక్సెస్ అయిపోయి అన్నయ్యతో పెళ్లి జరగాలి అని నందుతో చెప్పింది. ఇంత మంచి కోడలు నాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ కాలంలో ఆడపడుచుల గురించి ఇలా ఏ ఆడపిల్ల ఆలోచిస్తుంది చెప్పండి? కానీ నా కోడలు ఆలోచించింది. అదితి మీద తనకున్న బాధ, బాధ్యత ఈ ఇంట్లో కొంతమందికి లేదు. ఆ బాధ, బాధ్యత ఉండాల్సిన వాళ్ళకు ఉండాలి. మిగతా వాళ్ళకుంటే ఏం ప్రయోజనం యమని? దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏమీ పట్టనట్టున్నారు. మనం ఏం చెప్పినా వాళ్ళకి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా మా కోడలైతే మా గురించే ఆలోచిస్తుందండి. హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తూ మిమ్మల్ని చూసినట్టుంటుంది కదా అని శ్రావ్యం తీసుకొచ్చాను. మంచి పని చేసావు యామిని. చిన్నపిల్లయినా శ్రావ్య మన రెండు కుటుంబాల గురించి ఎంత ఆలోచిస్తుందో అర్థమైంది. ఇక అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే మరీ మంచిదవుతుంది.